హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాచారం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వార్ టు రివ్యూ భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు ఇలాంటి సినిమా మన ఎన్టీఆర్ అన్న ఒప్పుకున్నాడు అన్నప్పుడే మనం అసలు ఈ సినిమాని అసలు బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంచుకునే కథలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా మినిమం బ్లాక్ బస్టర్ అన్న టైప్లో ఉంటాయి భయ్య. అసలు ఎటువంటి డౌటు లేదని చెప్పచ్చు. అందులో నాకు తెలిసినంత వరకు హృతిక్ రోషన్ గారినే డామినేట్ చేశాడు అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది. అసలు నిజంగానే అంటే మనకు మామూలుగా వాళ్ళు 20 నిమిషాల్లో వచ్చేస్తాడు ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి చెప్పారు. కానీ నాకు తెలిసినంత వరకు నేను కరెక్ట్గా లెక్క వేసుకున్నాను అనేసి అనుకుంటున్నాను భయ్య. కరెక్ట్గా సినిమా స్టార్ట్ అయిన 23-24 మినిట్స్లో ఎన్టీఆర్ అన్న ఎంట్రీ అయితే ఉంటుంది. ఎంట్రీ సీన్ చూసిన తర్వాత నాకైతే మెంటల్ కొట్టిందని చెప్పొచ్చు భయ్య. ఆ రేంజ్లో అనిపించింది ఇప్పటిదాకా. అంటే నేను ఏమని చెప్తున్నాను అంటే నాకు తెలిసినంతవరకు మన యమదొంగ ఎంట్రీ సీన్ ఎలా ఉంటుందో మనకి ఇప్పటికి కూడా దాన్ని చూస్తే గూస్ బంప్స్ వస్తాయని చెప్పొచ్చు. అంటే ఆ రేంజ్ని మించి ఉంది అని చెప్పొచ్చు భయ్య నాకు తెలిసినంత వరకు. అలాగే ఈ సినిమాలో పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, పాటలు కావచ్చు, పాటల్లో నాకు తెలిసినంత వరకు అంతేం లేదని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అన్నకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు భయ్య. నాకైతే మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు. నేను వార్ సినిమాలో కూడా ఇంత హై ఫీల్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే హృతిక్ రోషన్ గారిని మనము చూస్తే కొత్తగా అనిపిస్తుంది ప్రతిసారి. అలాంటిది హృతిక్ రోషన్ గారినే డామినేట్ చేశాడు అనిపించింది భయ్య. మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది. అసలు ఎన్టీఆర్ అన్న మొత్తం ఇంకా ఎన్టీఆర్ అన్న సినిమానేమో ఇది అన్న టైప్లో అనిపిస్తుంది. అలాగే ఇంటర్వల్ బ్యాక్గ్రాప్ అప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య ఎన్టీఆర్ అన్నది. అది చెప్పేస్తే మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. చాలా వరకు నేను ఒకటి అనుకున్నాను, అంటే నాకు బీమత్సంగా అనిపించింది భయ్య ఆ ట్విస్ట్ అయితే మాత్రం. అలాగే అసలు ఆ ఇంటర్వల్ బ్యాక్గ్రాప్ అయితే మాత్రం ఒక పీక్స్ ఉంది అని చెప్పొచ్చు. థియేటర్ మొత్తం గూస్ బంప్స్తో చచ్చిపోతారు అన్న టైప్లో అనిపించింది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రము. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మన హృతిక్ రోషన్ గారిది అయితే డామినేషన్ అయితే ఉంటుంది భయ్య. నేను హోరాహోరీగా చేశారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఒక సాంగ్ మనం చూసాము ఆల్రెడీ, ఆ సాంగ్ ప్రోమో కూడా. ఆ సాంగ్ అయితే ఇంకా థియేటర్లో అయితే పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. అసలు మనకి స్క్రీన్ కనపడదు ఆ టైంలో, ఆ రేంజ్లో ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్. కానీ మనకు అంత పీక్స్లో ఉంటుంది భయ్య. నిజం చెప్పాలంటే నేను చెప్తున్నా కదా, చాలా అసలు 1000 కోట్లు రావడంలో సినిమాకి ఎటువంటి డౌటు లేదని చెప్పేసి చెప్తున్నా భయ్య. పక్కా వస్తుంది 1000 కోట్లు మాత్రం, ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు అన్న టైప్లో వచ్చింది 1000 కోట్లు మాత్రము. నిజంగానే భయ ఇప్పటిదాకా అసలు ఎందుకు ఎన్టీఆర్ అన్న బాలీవుడ్ సినిమా లేకపోయాడు అని నేను అనుకుంటున్నాను. అది ఈరోజు తెలిసిందని చెప్పొచ్చు. అసలు ఇంతవరకు ఏ హీరోకి కూడా ఇలాంటిది చేయలేడేమో అన్న టైప్లో అయితే ఎన్టీఆర్ అన్న అయితే చేశాడు భయ. ఇంకా క్లైమాక్స్ అయితే పీక్స్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా అసలు మనకి ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ ఒక రవ్వ తేడా చూపించినా వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అన్న టైప్లో అనిపిస్తుంది. అలాగే ఇంకోటి వచ్చేసి ఈ సినిమా మొత్తం అంటే మనందరికి తెలిసిందే భయ్య, స్పై యూనివర్సు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ చనిపోవడమో వాళ్ళ ఇదో అనుకో ఇలాంటి ట్విస్టే ఉంటుంది. కాకపోతే అంతకంటే ఎక్కువ ఎన్టీఆర్ అన్న ట్విస్ట్ అయితే ఉంటుంది భయ్య. అది చాలా పీక్స్లో ఉంటుంది అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా అనిపించింది భయ్య సినిమా అయితే మాత్రం. అయితే ఈ సినిమా ఇప్పటికే మీరు చూసినట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి ఎలా ఉంది అని చెప్పేసి.